नाजरीन आदाब। मधुल एक्सप्रेस न्यूज़ में आप सबका खैर मकदम है। ज़िले निर्मल के हल्का असम्बली मधुल मुस्तखर में टीआरएस पार्टी कायदीन ने तेलंगाना के किसानों के खिलाफ मरकज़ी हुकूमत के सौतेले सलूक और नाकाम पॉलिसियों के खिलाफ वज़ीर आला के चंद्रशेखर राव की हिदायत पर रियासतगी सतह पर एहतजाज मुनज़्ज़म किया। इस मौके पर एमएलए कैंप ऑफिस मधुल से रैली निकालते हुए अम्बेडकर चौक शाहरा नंबर 222 पर एहतजाजी मुजाहरा करते हुए मरकज़ी हुकूमत के ख़िलाफ़ नारेबाजी की और एक अलामती पुतला नज़रातिश किया। बाद तमाम पार्टी कायदीन ने रैली की शक्ल में दफ्तर तहसील पहुंचकर तहसीलदार शिव प्रसाद को एक तहरीरी याददाश्त हवाले की। इस मौके पर टीआरएस सदर मंडल अफरोज़ खान, कोऑप्शन मेंबर सैयद खालिद मखदूम, एमपीटीसी श्रीनिवास गौड़, बशीर अहमद सदर माइनॉरिटी सेल के अलावा तमाम मंडल के सरपंचेस, एमपीटीसी व दीगर मौजूद थे। మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి మరియు మన నాయకులు జి విఠల్ రెడ్డి గారి ఆదేశానుసారంగా 20 తారీఖు మొత్తం రాష్ట్రమంతా తెలంగాణ రాష్ట్రమంతా నిరసన తెలుపమని ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగా మేము ఈరోజు ముధోల్ మండల గ్రామంలో మరియు మండల నాయకులందరూ, ఎంపీటీసీలు, సర్పంచ్లు మరియు జడ్పీటీసీలు అందరు కలిసి, ప్రజాప్రతినిధులు కలిసి ఈరోజు న్యాయవాది చౌరస్తాలో మన దిష్టిబొమ్మ దహన కార్యక్రమం మరియు చేసి ఇది మన ఎంఆర్ఓ గారికి ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. ఏమంటే మెమోరాండంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన రాష్ట్రము పండించిన వరి ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొండి వైఖరి చేస్తుందో, మన రైతులకు ఎంతో మనం రాజకీయంగా అని మన కేసీఆర్ గారు ఎన్నో విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది. దాంట్లో మన కేంద్ర ప్రభుత్వం దాన్ని మొండి వైఖరి చేసుకుంటూ మన వరి పండించిన పంటను కొనుగోలు చేయడం లేదు. యాసంగి పంటకు ఒక ఇత్తు కూడా తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన ప్రాజెక్టులు కట్టి 24 గంటలు నీళ్ళు ఇచ్చిన తర్వాత మనకు వరి పంట ఎక్కువ దిగుబడి రావడం వల్ల మనం రైతులందరూ వ్యవసాయంపై మన వరిపైనే ఆధారపడి ఉన్నారు. ఆ వరి పంటనే అద్దాని అంటే మనం ప్రత్యామ్నాయం ఏ పంట వేసుకోవాలో దాంట్లో మేము తికమక అవుతున్నాము. దాంట్లోనే భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇతర రాష్ట్రాలకు పండించిన వరి పంటను తీసుకోవడం జరుగుతుంది, మన రాష్ట్రంలో పండించిన పంటకు వ్యతిరేకంగా తీసుకోవడం జరుగుతలేదు. అది ఇంత మొండి వైఖరి ఎందుకు చేసుకోవడం జరుగుతుందో అసలు అర్థమవుతలేదు. ఇంత సౌతి తల్లి ప్రేమ ఎందుకు చూపెడుతున్నదో అసలు అర్థమవుతలేదు. బీజేపీ ప్రభుత్వము